ప్రార్థన చేసుకుందాం, కూడికను ప్రారంభించుకుందాం. మా ప్రేమ కలిగిన పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేట ఈ వారం యొక్క చివరి దినాన ప్రభు మరి ఉపవాస ప్రార్థన కూడి కొరకై నీ పాదపీఠం చెంతకు మీరు మమ్మల్ని నడిపించినారు. మీకు స్తోత్రములు. ఎంతమంది ఈ దినాన్ని చూడాలని ఆశతో ఎదురు చూచినప్పటికీ, ఎన్నో విధాలుగా ప్రణాళికలు కలిగి ఉన్నప్పటికీ వారు ఈ లోకం విడిచిపెట్టినారు. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచినారు. సజీవులే కదా నేను స్తుతించేది. ఆత్మీయంగాను భౌతికంగాను మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినారు. మీకు స్తోత్రములు. మన్ను నిన్ను స్తుతించిన కాబట్టి ప్రభావం మేము నిన్నటి వారమే, నీటి బుడగ వంటి వారము, ఆవిరి వంటి వారము, గడ్డి వంటి వారమైనటువంటి మమ్మల్ని మీరు దినదినము క్షణక్షణము మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. మమ్మల్ని ప్రేమించినారు, ఇంకనూ ప్రేమిస్తుంటున్నారు, ప్రేమిస్తూనే ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. మేము లయము కాకుండా మీరు మా విషయమై మీరు కలిగినటువంటి సంకల్పం, ఉద్దేశం, ఏర్పాటు, మీ నిత్య నిర్ణయము చొప్పున మీరు మమ్మల్ని కాపాడుచున్నారు, భద్రపరుస్తుంటున్నారు, నడిపిస్తుంటున్నారు. ఈ విధానం అంతటిని బట్టి మిమ్మల్ని ఉదయకాల సమయంలో ఆరాధిస్తూ వస్తుంటున్నా. అనుదినము మా భారం భరిస్తూ అంశముని మేలతో మీరు మమ్మల్ని నింపుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ప్రభా, నీ విశ్వాస్యతను బట్టి ప్రభా మేమెంతో వందనస్తులమైంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి విధానము, కలవరి సిలువలో మీరు చూపించినటువంటి మీ బలియాగమును బట్టి, మీరు చిందించినటువంటి రక్తము విలువైనది, ప్రశస్తమైనది, అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనటువంటి రక్తముతో మీరు మమ్మల్ని కొని నీ స్వకీయ సాంపాద్యంగా మీరు మమ్మల్ని చేసుకున్నారు. నీ సొత్తైనటువంటి ప్రజగా మీరు మమ్మల్ని అంగీకరించినారు. గత పతనములు, పొరపాట్లు, తప్పిదములు, అవిధేయత, తిరుగుబాటు, లెక్కలేనితనము, భయం లేనితనంతో మేము జీవిస్తున్నప్పటికీ మీ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చుకొచ్చినందుకు మీకు స్తోత్రములు, వందనము చెల్లించుకుంటూ వస్తుంటున్నా. దర్శనమును, ప్రత్యక్షతను నీ దాసులకు అనుగ్రహించినారు. ఆత్మీయంగాను భౌతికంగాను ఈ దర్శనంలో, ఈ ప్రత్యక్షతలో మీరు మమ్మల్ని నిలబెట్టినారు. మీకు స్తోత్రములు. అంతం వరకు సహించుటకు, భరించుటకు కావలసినంత నీ కృపను సమృద్ధిగా అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నా. సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును మాలో నూతనపరచుము. మీరు కోరినటువంటి స్థానంలోనికి మేము రాగలుటకు సహాయం చేయండి. ప్రభువా, పేతురు చెప్పినట్లుగా, యోహాను సెలవిచ్చినట్లుగా మా కనులారా మేము ఏదైతే చూచినామో, మా చేతులు దేన్ని తాకి చూచెనో, మా చెవులు వేటిని విన్నవో, వాటి ప్రకారంగా ఆత్మీయంగా మేము నడుచుకుంటకు మాకు సహాయం చేయండి. మేము శరీరం కాము, లోకంలో నుండి మీరు మమ్మల్ని వేరుపరిచినారు. ప్రభువా, ఆత్మీయమైనటువంటి గుంపులో, పరిశుద్ధుల గుంపులో, భక్తుల గుంపులో మీరు మమ్మల్ని చేర్చినారు. మీ రక్తము ద్వారా ఇది నా రక్తం, ఇది నా రక్తం, అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడుచున్నటువంటి కల్వరి సిలువ రక్తం యొక్క నిబంధన క్రిందికి మీరు మమ్మల్ని నడిపించినారు. మీకు మా హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. ఆకాశం నుండి కలిగినటువంటి ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాకపోతేనని చెప్పబడినటువంటి మాట ప్రకారం నీ దాసుని బట్టి వందనములు, నీ దాసుని యొక్క జతపని వారిని బట్టి వందనములు, నీ దాసునితో కలిసి పనిచేసినటువంటి సేవకులందరినీ బట్టి, పెద్దలందరినీ బట్టి, విశ్వాసులందరినీ బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. వారు లేకుండా మేము లేము, అయోగ్యులము, ఎన్నికలైనటువంటి వారము. ప్రభా, దుమ్ము ధూళితో సమానమైనటువంటి మమ్మల్ని ఈ స్థితికి మీరు మమ్మల్ని నడిపించినారు. ఏ పాటి వారము, ఎంతటి వారమని ఒప్పుకుంటూ వస్తుంటున్నా. ప్రభా, మేము తగిన వారం కాము, చాలిన వారం కామని ఒప్పుకుంటూ వస్తుంటున్నా. అలాంటి అభాగ్యులమైనటువంటి మమ్మల్ని భాగ్యులుగా మీరు చేసినారు. అయోగ్యులమైనటువంటి మమ్మల్ని నీ కల్వరి సిలువ రక్తం ద్వారా యోగ్యతను
పరిశుద్ధుడు అన్నటువంటి శ్రేష్టమైనటువంటి పేరును, పరిశుద్ధుల గుంపులో మీరు మమ్మల్ని చేర్చినారు. మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. ప్రియమైనటువంటి ప్రభువా, ఈ చివరి దినాల్లో ఉంటున్నాం, అంత్యకాలంలో ఉంటున్నాం. ప్రభువా, మీరు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి విధానాన్ని తలంచుకున్నప్పుడు, తలపోసుకున్నప్పుడు ప్రభువా, మీరు చూపిస్తున్నటువంటి అత్యధికమైనటువంటి మీ కనికరమును, మీ దయా వాత్సల్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన కూడి కొరకై మీరు మమ్మల్ని నడిపించినారు. ప్రభువా, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద ఈ మందిరంను పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ ఇక్కడ ఉండనని మీరు సెలవు ఇచ్చినారు. మీ దృష్టి నిలిపింటున్నారు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకి యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఈ ఆవరణమంతటి మీద కూడా మీ దృష్టి నిలిపినారు. మీ చెవు యొగ్గి మీరు ఆలకించే దేవుడుగా ఉన్నారు. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నానని భక్తుడు సెలవిచ్చినాడు. ఆ ప్రకారంగానే నీ వాక్యమును, నీ ఇంటిని, నీ నామమును ప్రేమించినటువంటి వారు మా కనుల ఎదుట లేరు. కానీ వారి యొక్క ఉనికి, వారి యొక్క స్పర్శ ఈ స్థలం మీద మీరు నిలబెట్టినారు. ఆ స్పర్శ క్రింద, ఆ తాకిడి క్రింద మేము ముందుకు సాగుటకు ఎక్కువైనటువంటి కృపను అనుగ్రహించండి. గడగడ వణుకుచు ఆయనను సేవించడాన్ని నీ వాక్యంలో మీరు రాయించినారు. నీ ఆవరణంలో నివసించే వారము, మీరు పిలిస్తే వచ్చినటువంటి వారమని చెప్పుకొంచున్నటువంటి వారు, చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు అందరి కొరకు ప్రార్థన చేస్తూ వస్తుంటున్నా. నీ భయముతో, నీ వణుకుతో మేము నిన్ను సేవించుటకు, మేము ప్రేమించుటకు, నిన్ను వెంబడించుటకు ప్రభువా, నీ కృపను మాకు అనుగ్రహించండి. నిష్ప్రయ దాసులు మనం ఒప్పుకుంటూ వస్తుంటున్నాం. అయోగ్యులమని ఒప్పుకుంటూ వస్తుంటున్నాం. చేత కాని వారమని ఒప్పుకుంటూ వస్తున్నాం. బుద్ధి లేని వారము, తెలివి తక్కువ వారము అని ఒప్పుకుంటూ వస్తుంటున్నాం. ప్రేమైనటువంటి తండ్రి, నోటి మాంద్యము, నాలుగు మాంద్యము కలిగినటువంటి వారమని ఒప్పుకుంటూ వస్తుంటున్నాం. ఎన్నెన్నో బలహీనతలు ఉంటున్నాయి. అయినప్పటికీ నీ సంకల్పం ఏదో హెబ్రోన్ పట్ల, సార్వత్రిక సంఘం పట్ల మీ ఉన్నత ఉద్దేశము, మీ సంకల్పం నెరవేర్చుకోండి. ఈ స్థలమందు చేయబడినటువంటి ప్రార్థనలు వ్యర్థం కావు. ఈ స్థలంలో చేయబడినటువంటి పరిచర్య వ్యర్థం కాదు. అదే మా విశ్వాసము, అదే మా నిరీక్షణ, అదే మా గురి, అదే మా నమ్మకం. నీ వాక్యంను చదివినప్పుడు, నీ వాక్యం వింటున్నప్పుడు మాలో స్పర్శను కలిగించుము, భయము, వణుకు పుట్టించుము. మాతో మాట్లాడము, మమ్మల్ని ఎడతెగకుండా సంధిస్తూరము, దర్శిస్తూరము, హెచ్చరిస్తూరము. నీ కేంద్రంలో మీరు మమ్మల్ని ఉంచుకోవలసిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నా. అంత్య దినము వరకు, చివరి దినం వరకు, తుది శ్వాస ఈ లోకంలో వదిలేంత వరకు కూడా ఏదైతే విన్నామో, ఏదైతే చూచినామో, దేన్నైతే మేము తాకినామో ఆ ప్రకారంగా నీ ప్రియమైనటువంటి శిష్యులు పలికినట్లుగా వారు చూచి, వారు తాకి, వారు రాసినటువంటి పత్రికల ద్వారా, లేఖనముల ద్వారా వారు మిమ్మల్ని చూచినారు. ఆ ప్రకారంగా మేము మా దైవజనులను చూచే భాగ్యం ఇచ్చినారు. అదే ప్రకారంగా మేము కూడా నడుచుకుంటకు దైవ కార్యము నాలో, మాలో, మా ఒక్కొక్కరిలో కలిగించుము, జరిగించుము. మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటూ వస్తుంటున్నాం. మీ నిత్య నిబంధన, నూతన నిబంధన రక్తం యొక్క ప్రోక్షణ క్రిందికి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ వస్తుంటున్నాం. మమ్మల్ని అంగీకరించుము, మమ్మల్ని పవిత్రపరచుము, మమ్మల్ని పరిశుద్ధపరచుము. ఈ ఉపవాస ప్రార్థన కూడికలో నిలబడుచున్నటువంటి నీ దాసునికి ఎక్కువైనటువంటి కృపను అనుగ్రహించుము. నీ వాక్యమును విశదపరచుము. నీ సన్నిధిని మా మధ్యలో ఉంచుము. మా ప్రార్థనలు అంగీకరించుము. మా ప్రార్థనలకు జవాబు దయచేయము. నీ సంకల్పమును, నీ ఉన్నత ఉద్దేశం నెరవేర్చుకోనము. మా ముందున్నటువంటి భారభరితమైనటువంటి పనులలో కృప చూపించుము.
మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటూ ఈ కార్యక్రమంలో మీరే సహాయం చేయండి. పాటల సమయం దీవించుము. పాటల ద్వారా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటకు, పాటల ద్వారా నిన్ను మహింపరచుటకు, పాటల ద్వారా మా హృదయ అంతరంగములో ఒప్పుకోలు ప్రార్థన కలిగినటువంటి వారమై ప్రతిష్ఠించుకుంటకు సహాయం చేయము. వాక్య సమయం దీవించుము, ప్రార్థన సమయం దీవించుము. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్నే హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామం పేట, సాటి లేని మాధుర్యమైనటువంటి మధురమైనటువంటి నామం పేట స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 597. 597 పాత పుస్తకం అయితే 586. 597 క్రొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 586. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు పాపి, అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు పాపి. కృపలుండగు యేసు ప్రభువా, కృపను చూపి రక్షించుమయా. కృపలుండగు యేసు ప్రభువా, కృపను చూపి రక్షించుమయా. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. చేసియున్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి. చేసియున్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి. మోసములలో పడియున్నాము, యేసు ప్రభు జయము నిమ్ము. మోసములలో పడియున్నాము, యేసు ప్రభు జయము నిమ్ము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొర
చలకు లొంగి లోకుల మాటలను వినియు లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు నీ కట్టడలను మరచితిమి కట్టుము మమ్ముని వాక్యముచే నీ కట్టడలను మరచితిమి కట్టుము మమ్ముని వాక్యముచే దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము నీ స్వార్థులను నీ దాసులను విశ్వాస ప్రామాణికులను నీ స్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులను శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువా శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువా దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో సాటించుటకు మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో సాటించుటకు దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము 598 ఈ పక్క కూర్చోండి 598 పాత పుస్తకంలో 587 598 క్రొత్త పుస్తకంలో పాత పుస్తకంలో అయితే 587 ప్రార్థన వినేడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థములెల్లను త్రోసి తరిచేదివి మము చూడు స్వార్థములెల్లను త్రోసి తరిచేదివి మము చూడు పొందిన మేలుల మరచి
పొందిన మేలుల మరచి మందిర సమృద్ధి విడచి పొందితి మిలలో బాధల్ నిందను తెచ్చితిమయ్యా పొందితి మిలలో బాధల్ నిందను తెచ్చితిమయ్యా ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థమునెల్లను రోసి దరిజరితిమి మము చూడు స్వార్థమునెల్లను రోసి దరిజరితిమి మము చూడు ఒప్పుకొనుచుంటి విలలో మా పితరుల వలె మేము ఒప్పుకొనుచుంటి విలలో మా పితరుల వలె మేము అపవిత్రులమై నీదు కోపమురేపితిమయ్యా అపవిత్రులమై నీదు కోపమురేపితిమయ్యా ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థమునెల్లను రోసి దరిజరితిమి మము చూడు స్వార్థమునెల్లను రోసి దరిజరితిమి మము చూడు ఇరుకున పడియుంటిమి పరులెల్లరు మము చూచి ఇరుకున పడియుంటిమి పరులెల్లరు మము చూచి పరిహాసమును చేయా కరుణమునిచ్చితిమయ్యా పరిహాసమును చేయా కరుణమునిచ్చితిమయ్యా ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థమునెల్లను రోసి దరిజరితిమి మము చూడు స్వార్థమునెల్లను రోసి దరిజరితిమి మము చూడు ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా రోసివేయని మా దేవా నీ చెంత చేరితిమయ్యా రోసివేయని మా
పాత పుస్తకంలో 554, 565 కృత పుస్తకంలో, పాత పుస్తకం అయితే 554. మా
Can return to Psalm 145. దయచేసి 145వ కీర్తన. One to 10 verses we shall read alternatively. 145వ కీర్తన మొదటి 10 వచనాల్ని మార్చి చదువుకుందాం. Psalm 145. 145వ కీర్తన 1 to 10 verses alternatively. 1 నుంచి 10 వచనాలు మార్చి చదువుకుందాం. రాజువైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. Praise the same forever and ever. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం నందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. Endless surprise thy works and wonders of thy. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. Men shall speak of the night terrible state and declare thy greatness. నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. The Lord is gracious and full of compassion. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. And thy works shall praise thee, O Lord, and thy saints shall bless thee. Shall look unto the Lord. దేవుని వైపు చూద్దాం. Our gracious, loving Father, adore thee, worship thee, glorify thee, magnify thee, dear Lord. Thank thee for giving this time, dear Lord, to participate in a fasting prayer. While meditating the word, prepare our hearts for prayer, dear Lord. There are a number of issues we have to pray. Fasting prayer is the only answer to annihilate all the problems, dear Lord. Loving Father, while meditating the word, be with us and prepare for prayer also, dear Lord, and help in interpretation. In all things we pray in the holy and blessed name of Lord and Savior, Jesus Christ. Amen. 14th verse in 145 Psalm, 14th verse. The Lord upholdeth all that fall and rise up all those that be bowed down. 145వ కీర్తన 14వ వచనంలో, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. Yes, he upholdeth all that fall. ఎవరైతే పడిపోతారో వారందరినీ ఉద్ధరించేవాడు. Because our life is full of problems and difficulties. ఎందుకంటే మన జీవితం పూర్తిగా కష్టాలతో శ్రమలతో నిండి ఉన్నది. Prayer is the only effective answer for all these things. వీటన్నిటి కొరకు ప్రార్థన ఒకటే ప్రభావమైనటువంటి శక్తివంతమైనటువంటి పరిష్కారం. Because ఎందుకంటే reasons for necessity of prayer are many. మన యొక్క అక్కర్లు అవన్నీ చూసినట్లయితే చాలా ఉన్నాయి. Colossians, according to Colossians 4:2, prayer కొలసీలకు is a command. రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారం చూసినట్లయితే ప్రార్థన అనేటటువంటిది ఒక ఆజ్ఞగా ఉన్నట్టుగా మనం చూస్తాం. In Ephesians 6:18, it is essential to victory over all the forces. ఎఫెసీ 6:8లో చూసినట్లయితే అంధకార సంబంధమైన చీకటి శక్తులు అన్నిటి మీద విజయానికి ప్రార్థన మూలమని రాయబడింది. It is the only effective weapon to annihilate the evil forces through prayer only. కేవలం ఈ యొక్క ప్రార్థన ద్వారానే, ప్రార్థన శక్తి ద్వారానే అంధకార సంబంధమైన చీకటి శక్తులన్నింటినీ జయించగలం. And also, according to Isaiah 43, neglect of prayer leads to many defeats. యెషయా గ్రంథం 43:4లో రాయబడిన ప్రకారం మనం ప్రార్థనగా నిర్లక్ష్యం చేసినట్లయితే అనేక సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. Prayer is very important and valuable and inescapable for every believer's family. అందుకే ప్రార్థన అనేటటువంటిది ఈ యొక్క విశ్వాస జీవితంలో ఎంతో అవసరమైనటువంటిది, మనం తప్పించుకోవాల్సినటువంటి అత్యవసరమైనటువంటి సంగతి అది. At the same time, prayer gives wisdom. అదే సమయంలో ప్రార్థన అనేటటువంటిది మనకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. According to James 1:5, prayer gives wisdom. If you want wisdom, you have to participate in prayer. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఒకవేళ మన జ్ఞానం కొద్దిగా ఉంటే మనం ప్రార్థనలో పాలు పొంది దేవుడిని అడిగితే దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. According to Job 42:10, because it will give a double benefits. యోబు 42:10లో రాయబడిన ప్రకారం మనం చూసినట్లయితే
యోబు ప్రార్థన చేయడం ద్వారా రెండంతల ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారంగా ఉంటున్నాం. And Matthew 7:4, it give a double benefits for us. మత్తయి సువార్త 7:4 ప్రకారం చూసినట్లయితే మనం రెండంతల ఫలాన్ని పొందేటటువంటి వారిగా ఉంటాం. So prayer is an essential factor in a believer's life. ప్రార్థన అనేటటువంటిది ఎంతో అత్యవసరమైనటువంటిది. అది మనకి జీవాన్ని అనుగ్రహించేదిగా ఉంది. Because it give wisdom, it give a double benefits, it give and a successful life. ప్రార్థన ద్వారానే మనకి జ్ఞానం అనేది అనుగ్రహించబడుతుంది, రెండంతలుగా ఆశీర్వదించబడతాం, ఎంతో విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా మనం కలిగి ఉంటాం. Neglect of prayer grieves the Lord. ప్రార్థనని నిర్లక్ష్యం చేయడం ద్వారా ఎంతగానో నష్టపోయేవారుగా మనం ఉంటాం. Here we see the touching points of the necessity of fasting prayer. ఉపవాస ప్రార్థన యొక్క అవసరం ఏంటి, వాటి యొక్క పర్యవసనాలు ఏంటి అనేది మనం చూడనైనా. Firstly, మొదటిగా Ezra 8 chapter, ఎజ్రా book of Ezra 8 chapter 23rd verse. ఎజ్రా 8:23. 8:23. 8వ అధ్యాయం ఎజ్రా 23వ వచనం. So we fasted and besought our God for this, and he was entreated of us. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. And in 21st verse, then I proclaimed a part the river of that we might afflict ourselves before our God to seek of him a right way for us. 21వ వచనం అంటారు కదా, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికి అందరికీ మా ఆస్తికి శుభ ప్రమాణం కలుగునట్లుగా ఆయన వేడుకొనగా ఆ నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని. Before praying, they request that to seek him of a right way for us. ప్రార్థన చేయడానికంటే ముందు సరైన విధానంలో వేడుకొనున్నట్లుగా మనము చూసుకోవాలి. In a right perception, we have to pray. సరైనటువంటి దృక్పథంతో మనం ప్రార్థన చేయాలి. Not in a lackadaisical way, nor a habitual way. ఏదో ఆచారం అలవాటుగా ఏదో మనం పద్ధతి ప్రకారంగా కాదు కానీ. And know the will of God, and here categorically stated right way. We have to seek right way. మనము దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి సరైన విధానములో మనం ప్రార్థన చేయాలి. For that you have to pray. That is why in Ezra categorically stated that in a right way how to proceed prayer. ఏ విధంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి అనేటది మనం కనపరచబడినట్లు దేవుడిని మనం వేడుకోవాలి. అదే ఇక్కడ ఎజ్రా మనకు రాస్తూ అంటాడు కదా, Prayer and fasting indicate faith ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేటటువంటిది విశ్వాసాన్ని కనపరుస్తోంది. and a discipline అది క్రమశిక్షణ కూడా తెలియజేస్తుంది. and humility before God, దేవుని ఎదుట మనం దీనులుగా తగ్గించుకోవడానికి కూడా తెలియజేస్తుంది. without which there can be no hope for success. ఈ విధంగా లేకుండా పోయినట్లయితే మనం పరిపూర్ణ అయ్యేదానికి అవకాశం లేనే లేదు. A right attitude you have to go. మనము సరైనటువంటి వైఖరితో దృక్పథంతో మనం చేయాలి. Fasting humbles, and we have to show humility before fasting. ఉపవాసం ఉండడం ద్వారా మనము దీనులుగా అవుతాము. మన దీనత్వాన్ని ఉపవాసం ఉండడం ద్వారా మనం కనపరచగలం. Fasting also give extra time to pray and meditate the word of God. ఈ ఉపవాసం ఉండడం అనేటటువంటిది మనం ఎక్కువ సమయం ప్రార్థన చేయడం కొరకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి కూడా మనకు ఎంతగానో సహాయం చేసేదిగా ఉంది. Systematic prayer discipline is very necessary to mobilize the resources to God. మన దగ్గర ఉండేటటువంటి వనరులన్నింటినీ దేవుడి దగ్గరికి తీసుకొని రావడానికి ఒక క్రమ పద్ధతి ప్రకారం ప్రార్థన చేయడం అనేది ఎంతో అత్యవసరమైన సంగతి. Superficial prayers, habitual prayers, God cannot accept. ఏదో పైన మనం చేసేటటువంటి ప్రార్థనలు కానీ ఆచారం అలవాటుగా చేసే ప్రార్థనలు కానీ దేవుడు అవి అంగీకరించబడవు. Prayer must be serious. ప్రార్థన అనేది ఎంతో తీవ్రమైనటువంటి సంగతి. Serious prayer requires concentration. అంటే తీవ్రమైనటువంటి ప్రార్థనకి దాని మీద ఏకదృష్టి నిలపాల్సినటువంటి వారంగా మనం దానికి ఆస ఉండాలి. And put all the problems to God, then he can certainly answer us. మన యొక్క సమస్యలన్నింటినీ దేవుని ఎదుట మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా మనకు వాటికి జవాబు మనం పొందుకుంటాం. Serious prayer requires concentration of mind. ఈ యొక్క తీవ్రంగా మనం ప్రార్థన చేయాలంటే మన యొక్క మనసుని ఏకదృష్టి మీద నిలపవలసిన వారంగా ఉంటున్నాం. That is why in 23rd verse is stated, we fasted and besought our God for us, and he was entreated us. అందుకే 23వ వచనం అంటాడు, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. Yes, we have to entreat us with seriousness. మనం ఎంతో తీవ్రమైనటువంటి విధానంలో దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని వేడుకోవాలి. Not in a habitual way. ఏదో ఆచారంగా అలవాటుగా కాదు కానీ Serious prayer is request.
తీవ్రమైనటువంటి ప్రార్థన అనేది అవసరం. Serious prayer requires concentration and at the same time desire to achieve the targets. తీవ్రమైనటువంటి ప్రార్థనకి ఏకదృష్టి నిలపాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా మనకి ఆశ మక్కువ ప్రార్థన పట్ల ఉండాలి. A concentration and desire puts in touch with God. ఈ యొక్క మనం దేవుని మీద దృష్టి నిలపడము, అదేవిధంగా మనము తీవ్రమైనటువంటి విధానంలో మనము ప్రార్థన చేస్తూ రావడం ద్వారా దేవుని సన్నిధికి మనం వెళ్ళేవారంగా, దేవుని నుంచి జవాబు పొందుకునే వారంగా. And secondly, రెండవదిగా చూస్తే 2 Chronicles 28th chapter. రెండవ దినవృత్తాంతములు 28వ అధ్యాయం. 20. 2 Chronicles 20. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 3rd verse. 3వ వచనం. And Jehoshaphat feared and set himself to seek the Lord and proclaimed a fast throughout all Judah. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. Because there are many forces against the king. In first verse it came to pass after this also the children of Moab, children of Ammon, and with them other beside Ammonites came against Jehoshaphat to battle. మొదటి వచనంలో మనం చూస్తాం కదా, వేరు రకాలైనటువంటి శక్తులు వేరు వారు ఆయన మీద దండేస్తారు. ఇదే అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీయులను, మేయోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. A great battle before Jehoshaphat. వారు యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చి విరోధంగా యుద్ధం చేయడానికి వచ్చారు. In second verse, then there came some that told Jehoshaphat, saying, there cometh a great multitude against thee from beyond the sea of this side, Syria. Behold, they may be Hazael Tamar, which is in Engedi. రెండవ వచనంలో, అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవరణ నుండి సిరియన్ల తట్టు గొప్ప సైన్యమోటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించము, వారు హన్సోన్ తామారు అని ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. A fear engulfed here. ఇక్కడ వారు భయం చేత నిండుకున్నట్టుగా మనం చూస్తాం. A fear. And third verse, Jehoshaphat feared. యెహోషాపాతు భయపడ్డాడు 3వ వచనంలో. And fear sometimes will ruin our Christian life. ఈ యొక్క భయం అనేటటువంటిది మన క్రైస్తవ జీవితాలని పాడు చేసేదిగా ఉంటుంది. And fearful life leads to defeat. ఈ యొక్క భయం కలిగినటువంటి జీవితం అనేటటువంటిది ఓటమికి దారితీస్తుంది. Lost courage. తర్వాత మన యొక్క ధైర్యాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. Fear is a very dangerous dogma when you encourage it. ఈ యొక్క భయాన్ని కానీ నువ్వు ప్రోత్సహించినట్లయితే అది ఎంతో మనకి నష్టం కలిగించేదిగా, ఎంతో విఘాతం కలిగించేదిగా ఉంటుంది. That is why failures are come through prayer only. అందుకే ఈ యొక్క ఓటములు ఇవన్నీ కూడా ఈ యొక్క భయాన్ని బట్టి మనకు వస్తూ ఉంటాయి. According to 1 Samuel 15:7, pray why defeat will come, failures will come because of fear of men. మొదటి సమయంలో 15వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, మనుషులను చూసి భయపడడం ద్వారా ఈ యొక్క ఓటములు, అవమానాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. According to Psalm 75:19, because of the doubt in our mind and in our way of life and mind, it is one of the cause for failure. 79వ కీర్తన 19వ వచనంలో మన యొక్క మనసులో ఉండేటటువంటి అనుమానములు ఇవన్నీ కూడా అపోహలు ఇవన్నీ కూడా ఓటమికి దారితీసేటివిగా ఉంటున్నాయి. Psalm 103, because of our disobedience is one of the factors for failure. 103వ కీర్తనలో రాయబడింది కదా, మన యొక్క అవిధేయతను బట్టి ఈ యొక్క ఓటమి అనేది, అపజయం అనేది చేకూర్చబడుతుంది. These all leads to failure in our life. ఇవన్నీ కూడా మన యొక్క జీవితాల్లో ఓటములకు దారితీస్తాయి. A believer's life should not fail, always victorious oriented. ఒక విశ్వాస జీవితం ఎప్పుడు ఓడిపోయేటటువంటి జీవితం కాకుండా ఎంతో విజయవంతమైనటువంటి జీవితంగా ఒక విశ్వాస జీవితం ఉండాలి. Day-to-day life have to face the problems. మన అనుదిన జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొనే వారిగా ఉంటాం. Problems are unavoidable, inescapable and inevitable, but the prayer life we can achieve it. మన జీవితంలో చూసినట్లయితే ఈ యొక్క సమస్యలు అనేటువంటి అనివార్యము, తథ్యము, వాటిని మనం ఏమాత్రం తప్పించుకోలేము. అయితే ప్రార్థన జీవితం ద్వారా మనం వాటిని అధిగమించవచ్చు. Prayer at the fear is at every stage. We should not be confused or confounded or disappointed. ఈ యొక్క భయం అనేటటువంటిది అలుముకున్నప్పుడు అన్ని దగ్గరలో చూస్తే మనం ఎంతో కలవరంతో నిండి ఉంటాం. అటువంటి విధానంలో మనం ఉండకూడదు. We have to face the turbulent situations through prayer is the only answer. ఈ యొక్క అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొంటాం. వాటన్నిటికీ జవాబు, పరిష్కారం ఏంటంటే కేవలం విరుగుడు ప్రార్థనే. Prayer gives a redoubled vigor for us. మీ ప్రార్థన అనేటటువంటిది ఎంతో పట్టుదలతో చేసేటటువంటి ప్రార్థన మనకి ఎంతో ధైర్యాన్ని, సాహసాన్ని ఇచ్చేది. Fear shows a lack of faith and understanding. ఈ యొక్క భయం అనేటటువంటిది మన జీవితాల్లో ఏం తెలియజేస్తుందంటే విశ్వాసం లేకుండా లేదా సరైనటువంటి గ్రహింపు, సరైన దృక్పథంతో అర్థం చేసుకోకపోవడాన్ని తెలియజేస్తుంది.
Fear is more harmful than helpful. ఈ యొక్క భయం అనేటటువంటిది మనకి మేలు చేసేదానికంటే కూడా ఎంతో ఎక్కువ కీడు చేసేదిగానే ఉంటుంది. As believers, you should not fear. విశ్వాసంగా మనం అసలు దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. And prayer removes all our discouragement and disappointments. ఈ యొక్క ప్రార్థన అనేటటువంటిది మన జీవితంలో ఉండే నిరాశ నిస్పృహలు అన్నింటిని కూడా దూరం చేసేదిగా ఉంటుంది. Fasting prayer pictures great desire and great determination in our day-to-day life. మన అనుదిన జీవితంలో యొక్క ఉపవాసం ఉండి చేసేటటువంటి ప్రార్థన ఎంతో పట్టుదలని నిశ్చయితని మనకి కలుగు చేస్తుంది. Fear hunts us all the time if you are thinking about something with a worried mind. నువ్వెంతో చింత కలిగినటువంటి మనసుతో నువ్వు ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఈ భయం అనేది నిన్ను ఇంకా ఎంతగానో నష్టం కలిగించేదిగా ఉంటుంది. Prayerful life is answer all the problems. ప్రార్థన పూరితమైనటువంటి జీవితం అనేటటువంటిది అన్ని సమస్యలకు కూడా జవాబులు ఇచ్చేదిగా ఉంటుంది. Prayerful life helps seemingly impossible things to possible things. ప్రార్థన జీవితం ద్వారా మనము అసామాన్యమైనటువంటి కార్యములను సాధ్యమయ్యేటట్టుగా మనం చేయగలం. Fasting prayer pictures great desire and great determination and great faith in our day-to-day life. ఈ ఉపవాసం ఉండి చేసేటటువంటి ప్రార్థన ద్వారా ప్రార్థన జీవితం ద్వారా మన అనుదిన జీవితంలో గొప్ప నిశ్చయత పట్టుదల భరోసా ధైర్యం సాహసాన్ని కలిగి ఉండేటికి చేస్తాయి. Fear can immobilize, we cannot move fast. ఈ యొక్క భయం అనేటువంటిది కానీ ఒకవేళ నీ దగ్గర ఉంటే నిన్ను కదలనీయకుండా చేసి నేను ముందుకు త్వరగా వెళ్ళనీయకుండా నేను ఆపివేస్తుంది. In 28th chapter, 2nd Chronicles, 3rd verse, and Jehoshaphat feared and set himself to seek the Lord and proclaimed the past throughout all Judah. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ వచ్చినట్లయితే అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా The resultant factor was in 30th verse. దానికి ప్రతిఫలం మనం చూస్తూ వచ్చినట్లయితే 30వ వచనంలో మనం చూస్తాం. Yes. ఇశ్రాయేలు Yes. చదవండి మీరు చదవండి. So the realm of Jehoshaphat was quiet, for his God gave him rest round about. 30వ వచనంలో ఇశ్రాయేలుల శత్రువులందరిలో యెహోవా యుద్ధం చేసినని దేశముల రాజ్యముల వారందరూ వెనుక దేవుని భయం వారందరి మీదకి వచ్చాను. Yes, God gave him rest around దాని him. తర్వాత అక్కడ చూస్తే 30వ వచనంలో ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూన్న వారందరిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహించెను. Yes, rest around them. అతనికి నెమ్మది అనుగ్రహించబడింది. అతని రాజ్యం ఎంతో నిమ్మళంగా ఉంటూ వచ్చింది. Peace and tranquility, fear has no place in his kingdom. తన యొక్క రాజ్యంలో చూసినట్లయితే ఏమాత్రం భయం కానీ ఏమాత్రం ఆందోళన కానీ లేనే లేదు, కానీ కేవలం సమాధానము నెమ్మది నిమ్మళమే ఉంది. Through prayer he won the battle. ఆయన ప్రార్థన ద్వారా విజయాన్ని ఆ యొక్క యుద్ధంలో విజయాన్ని సాధించాడు. And God gave him rest round about. ఆయన చుట్టూ నెమ్మది కలుగజేశాడు. Prayerful life is a very powerful. ప్రార్థన జీవితం అనేది ఎంతో శక్తివంతమైనది. To face the turbulent situations, the only answer is a fasting prayer. అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కేవలం ఒకే ఒక ఆయుధం ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. That is the only weapon against the forces of evil. అంధకార సంబంధమైన చీకటి శక్తులను ఎదుర్కోవడానికి అదొకటే ఆయుధం. And the fear is mentally spoils our mind and body. భయం అనేటటువంటిది మన యొక్క మనసుని మన శరీరాన్ని మానసికంగా మనల్ని ఎంతగానో అది కృంగదీసేదిగా పాడు చేసేదిగా ఉంటుంది. It will lose our courage మన యొక్క ధైర్యాన్ని అది పోగొట్టేదిగా ఉంటుంది. and the consistency in our day-to-day life. మన యొక్క అనుదిన జీవితంలో మనం ఎడతెగకుండా కొనసాగేటటువంటి దాన్ని అది తీసివేస్తుంది. To remove fear in our mind, it is the only through fasting prayer only. మన జీవితంలో మన మనసులో ఉండేటటువంటి భయాన్ని తీసివేయడం కొరకు ఒకే ఒక మార్గం ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడమే. That is why Jehoshaphat feared and set himself to seek the Lord and proclaimed a fast throughout all Judah. 23 of 2nd Chronicles. అందుకే యెహోషాపాతు భయపడ్డాడు. 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 3వ వచనంలో అందుకే యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకున్నవాడు యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవాలని ఆయన చాటించాడు. Yes, he proclaimed a fast throughout Judah. యూదా అంతటా కూడా ఉపవాస దినం ఆయన చాటించాడు. Yes, fear shows a lack of faith. ఆయన యొక్క భయము విశ్వాసం లేని దాన్ని తెలియజేస్తోంది. We must be bold enough for everything. అయితే ఆయన ఎంతో ధైర్యంగా ఉండాల్సినటువంటి వ్యక్తి అయినా Fear is more harmful than helpful. మనకి ఈ భయం అనేటటువంటిది సహాయం చేయడం కంటే కూడా అది ఎంతో మేలు చేయడం కంటే కీడు చేసేదిగానే ఉంది.
That is why fasting prayer gives redoubled vigor and energy against the forces. అందుకే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, ఆ ప్రార్థన ద్వారా మనకి ఎంతో బలమైనటువంటి ఎంతో శక్తి విడుదలయ్యేదిగా ఉంది. Fear shows lack of faith, understanding. ఈ భయం అనేటటువంటిది విశ్వాసం లేకుండా ఉండడము, సరైనటువంటి విధానంలో సంగతులను అర్థం చేసుకోకపోవడం. We should be root out fear in mindset. మన యొక్క మనసులోనే, మన యొక్క దృక్పథంలోనే ప్రార్థన భయం అనేటటువంటి దాన్ని అసలు కోకటి వేళతో సహా మనం పీకివేయాలి. The only mighty weapon is fasting prayer. దానికి బలమైనటువంటి ఆయుధం ఏంటంటే కేవలం ఉపవాస ప్రార్థనే. That's why Jehoshaphat won the battle. అందుకే యెహోషాపాతు యుద్ధంలో విజయం సాధించాడు. And according to just we see and in Ezra 8:23. అదేవిధంగా ఎజ్రా 8:23లో కూడా మనం చూస్తూ వచ్చాము How to conquer fear. ఏ విధంగా భయాన్ని జయించాలి అనేది. And second is 2 Chronicles 23. రెండోదిగా మనం చూస్తే 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 3వ వచనంలో చూసాము. Because prayer gives wisdom. ఎందుకంటే ప్రార్థన అనేటటువంటిది మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉంది. Prayer gives success in every life. ప్రార్థన అనేది మన యొక్క అనుదిన జీవితంలో మనకు విజయం ఇచ్చేదిగా ఉంది. And prayer give good things for us. ప్రార్థన అనేటటువంటిది మనకి ఎంతో మంచి ఈవుల్ని ఇచ్చే ఇది ఉంది. And it gives according to Job 42:10 double-fold benefits through prayer. యోబు 42:10లో మనం చూస్తాం కదా, ప్రార్థన ద్వారా రెండంతల ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. And thirdly, మూడోదిగా మనం చూస్తే Luke 2nd chapter 37th verse. లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనం. Luke 2:37. లూకా సువార్త 2:37. Yes. 36. 36. And there was one Anna, a prophetess, the daughter of Peniel of the tribe of Asher. She was a great age and lived with an husband 7 years from her virginity, and she was a widow of about 4 years, which departed not from the temple but served God with the fastings and prayers night and day. లూకా సువార్త 2:36-37 వచనాలు. మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగలు సేవ చేయుచుండెను. Yes. Anna prayed with the fasting. ఇక్కడ ఈమె అన్న చూసినట్లయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చింది. Prayers night and day. ఆమె దివారాత్రులు ప్రార్థన చేస్తూ వచ్చింది. రేయింబగళ్ళు అని రాయబడింది. Incomparable testimony of Anna in prayerful life. ఈ యొక్క అన్న జీవితంలో మనం చూస్తూ వచ్చినట్లయితే వేరే వారితో ఎవరితో పోల్చడానికి అసమానమైనటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉంది ఆమె. She confined to service in the house of God. ఆమె కేవలం దేవాలయమును విడువక దేవాలయంలో ఉండే సేవ చేస్తూ వచ్చింది. And she was a widow for about 4 years. అక్కడ ఆమె రాయబడింది 84 సంవత్సరములు ఆమె విధవరాలై ఉండిందని రాయబడింది. Always prayer for the uphold of congregation. సమాజాన్ని ఎల్లప్పుడూ ప్రార్థనలు ఆమె ఎత్తి పట్టుకుంటూ సమాజం కొరకు ఎప్పుడు ఆమె ప్రార్థన చేస్తూ వచ్చేది. Always, as a believers, we have to always go forward. విశ్వాసులంగా మనం ఎప్పుడు కూడా ముందుకెళ్లే వారంగానే ఉండాలి. Joseph, a slave, but went forward. యోసేపు ఆయన ఒక బానిసే అయినప్పటికీ ఆయన ముందుకెళ్తూ వచ్చాడు. Daniel 6 chapter 10th, Daniel went forward. సరే, Daniel went forward. దానియేలు 6వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే దానియేలు కూడా ముందుకెళ్తూనే వచ్చాడు. Job went forward. యోబు కూడా ముందుకెళ్తూనే వచ్చాడు తన జీవితంలో. But whereas Lot's wife saw backward and became a pillar of salt. అయితే లోతు భార్య వెనక్కి చూసి ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. Ananias, Sapphira, they served, but because backward they lost their testimony. అననీయ సప్పిరా వాళ్ళు కూడా దేవుని సేవ చేశారు. అయితే వారు వెనక్కి చూడటం ద్వారా వారు సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారు. You know that Samson, how he was a brave and courageous fellow, but what happened? His friendship with Delilah, and he was lost his strength and vitality. సంసోని ఏ విధంగా ఎంత బలవంతుడో వీరుడో ధైర్య సాహసాలు కలిగినవాడు మనం మెరుగుదాం. అయితే దెలీలాతో ఆయన సహవాసం చేయడం ద్వారా తను ఏ విధంగా తన యొక్క బలాన్ని, శక్తిని, పరాక్రమాన్ని పోగొట్టుకున్నాడో, నష్టపోయాడో మనం Every stage you have to go forward. ప్రతి స్థాయిలోనూ మనం ముందుకెళ్లే వారిగానే ఉండాలి. Shana's life is an exemplary life.
ఈ అన్న అనే ప్రవక్త జీవితం మనకెంతో మాదిరికరమైనటువంటి జీవితం. Service in the house of God. దేవుని మందిరంలో ఉండి దేవాలయంలో ఆమె సేవ చేస్తూ వచ్చింది. If you turn to Romans 16th chapter, we have seen the list of women, how they served Lord. రోమా 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏ విధంగా సహోదరులు అక్కడ దేవుని పరిచర్య చేస్తూ వచ్చారు ఆ పట్టిని మనం అక్కడ చూడొచ్చు. Last, and they sacrificed their lives for the glorification of God. దేవుని యొక్క మహిమ కొరకై వారి యొక్క ప్రాణాలు కూడా ఇవ్వడానికి వారు తెగించారు. That's why we must always be serve the Lord. అందుకే మనం ఎల్లప్పుడూ ప్రభుని సేవిస్తూ ఉండాలి. Then God will uphold our faith. అప్పుడు మాత్రమే దేవుడు మన యొక్క విశ్వాసాన్ని గణపరిచేవాడిగా ఉంటాడు. Sometimes people will say, I am not qualified to preach, I am not qualified to such an lesson. No, everybody has own abilities. కొంతమంది అంటుంటారు కదా, ఆ విధంగా వాక్యం బోధించడానికి నాకు సామర్థ్యం లేదు, నాకు తలాంతులు లేవు, ఈ వేరే పని చేయడానికి నాకు లేదని అంటూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తలాంతుని ప్రభు అనుగ్రహించి ఉంటాడు. In economics there is a theory, that Archimedes theory, for every 25 years population will double. ఆర్కిమెడిస్ థియరీ అని ఉంటుంది ఈ యొక్క అర్థశాస్త్రంలో. దాని ప్రకారం ఏంటంటే 25 సంవత్సరాలకు ఒకసారి జనాభా అనేది రెండింతలు అవుతుందని. At the same time, people are afraid. Kings were afraid, then rulers were afraid. How we have to feed the people? అప్పుడు ప్రజలు భయపడుతూ వచ్చారు, రాజులు పరిపాలకులంతా భయపడుతూ వచ్చారు ఈ విధంగా పెరిగిపోయే జనాభాని ఏ విధంగా పోషించాలని. Then there came a theory, quantum theory of population. He said that particular economist has said, no doubt a man can born not with the stomach, but with the brain, 2 hands, 2 legs also. అయితే క్వాంటమ్ థియరీ అని ఒక అర్థశాస్త్రవేత్త ఆయన చెప్తూ వచ్చాడు కదా, మనిషి అనేవాడు నిస్సందేహంగా పుడుతున్నాడు సరే, ఆయన నోటికి కేవలం కడుపుతో నోటితో మాత్రం కాదు, ఆయన మేధస్సు కలిగి 2 కాళ్ళు 2 చేతులతో పుడుతున్నాడని చెప్పాడు. So you have to, everybody has their own talents. Talents have to be utilized for the glory of God and the ministry word of God. ప్రతి ఒక్కరు కూడా తలాంతులు కలిగి ఉన్నారు. ఆ యొక్క తలాంతుల్ని దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు వాడేటటువంటి వారిగా మనం ఉండాలి. Anna's example is an exemplary life she led. అన్నా చూసినట్లయితే ఆమె ఎంతో మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆమె జీవిస్తూ వచ్చింది. We have to seek the model. మనం ఆ యొక్క మాదిరిని మనం నేర్చుకోవాలి. We have to, on Sundays we are seeing nearly 1,000 students are coming on Sunday for worship. ఆదివారం ఆరాధన కొరకు చూసినట్లయితే దాదాపు 1,000 మంది విద్యార్థులు దాకా హాజరవుతారు. They are preparing for Group 1 and Group 2 examinations. వారు Group 1, Group 2 పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉన్నవారు. They have potentialities, spiritual potentials are imbibed in them, imbibed in their body and mind also. వారి యొక్క శరీరంలోనూ వారి యొక్క మనసులోనూ ఆత్మీయమైనటువంటి అనేకమైనటువంటి శక్తులు అపారమైనటువంటి వారిలో దాగి ఉన్నాయి. They have to sharpen their capabilities for the spread of the gospel. దేవుని యొక్క సువార్త ప్రకటించడం కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వారిలో దాగి ఉండేటటువంటి వాటిని తీసి బయటికి తీసి పదును పెట్టవలసిన వారికి ఉన్నాం. Should not think that I am inferior. నేను వేరే వారికంటే తక్కువ వాడిని అని అనుకోవడానికి లేదు మనం. No. In God's word, a believer cannot be inferior person. దేవుని యొక్క పనిలో చూసినట్లయితే ఏ ఒక్క విశ్వాసి కూడా వేరే వారికంటే తక్కువ అని కానే కాదు. Never think of our background. మన యొక్క వెనక చరిత్ర గురించి కూడా మనం ఎప్పుడు ఆలోచించుకోకూడదు. The sad fact was, Indian society is a very dangerous thinking that I am untouchable. మన భారతదేశ నాగరికతలో ఉండేటటువంటి ఎంతో చెడు సంగతి ఏంటంటే నేను సరిగా నాగరికునిగా కాదు, నేను అనాగరికుని అనేటటువంటి ఒక సంగతి. There are 3 types of untouchables in the Indian society. భారతదేశ సమాజంలో చూసినట్లయితే 3 రకాలైనటువంటి ఈ యొక్క అంటరాని వారు ఉన్నారు. Untouchables. వాళ్ళు అంటరాని వారు. And unapproachables. వారు వేరే వారిని సమీపించలేని వారు. And second, unapproachable means is recorded in history that in 1747, so during Maratha rule, that at Pune city, a Dalit cannot enter Pune city after 3 p.m. 1747 ప్రదేశంలో మనం చూస్తూ వచ్చినట్లేదు ఒక దళితుడు అనేటటువంటి వ్యక్తి పూనా పట్టణంలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రవేశించడానికి లేదు. Because his shadow will annihilate that Aprakash gentleman. అంటే అక్కడ ఉండేటటువంటి అగ్రకులాల వారికి ఆ యొక్క దళితుడి యొక్క నీడబడితేనే అపవిత్రమైపోతారని. Untouchables
unapproachable, unseeable caste also. ఆ విధంగా చూస్తూ వచ్చినట్లయితే అంటరాని వారు, వేరే వారిని సమీపించరానటువంటి వారు ఉంటారు. సారీ, And in Tamil Nadu, Tamil there is Nadu one caste, that is Ponnada Vannas. సారీ Ada? ఏందంగా తమిళ In Tamil Nadu, there is a caste, Ponnada Vannas. పున్నాడు వర్ణాస్ అనేటటువంటి ఒక కులం వారు తమిళనాడులో ఉంటున్నారు. They should not come on the streets after 6 a.m. ఉదయం 6 గంటల తర్వాత వారు వీధుల్లోకి రావడానికి లేదు. because they are unseeables. ఎందుకంటే వారు చూడడానికి, వారు వేరే వారిని The చూడడానికి proverbs ఇష్టపడరు. also, you don't show your face, that proverbs come from that particular community. అక్కడ ఉండేటటువంటి వారు చూసినట్లయితే మీ ముఖాన్ని మాకు చూపించకూడదు అనేసి అంటుంటారు వారు. So this is type, but we are believers, we are accepted Lord Jesus Christ. He had a resurrection power. So we have to apply our mind and dedicate ourselves to serve the Lord faithfully, seriously. అయితే మనం దేవుని బిడ్డలము, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినటువంటి వారము, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా మన యొక్క మనసుని, మనకు కలిగినటువంటి తలాంతులను ఉపయోగించి దేవుణ్ణి మనం ఎంతో నమ్మకంగా సేవించాల్సిన వారంగా మనం ఉంటున్నాం. Anna widow, అన్న చూస్తే ఆమె ఒక విధవరాలు. a exemplary, showed the exemplary service in the house of God. దేవుని ఇంటిలో ఉండి దేవుడిని ఏ విధంగా సేవిస్తూ వచ్చింది అనేది ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు ఆమె చూపిస్తూ ఉంది. Fasting helps to maintain wonderful testimony. ఈ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది మన యొక్క అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి అది It ఎంతగానో sanctify our lives, మన జీవితాలను అది ఎంతో పవిత్రపరుస్తుంది. guarantees prosperity in our day-to-day life. మన యొక్క అనుదిన జీవితంలో ఖచ్చితంగా వృద్ధి అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. Because prayer and fasting indicate faith. ఎందుకంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది మనలో ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది. Fasting disciplines and also gives humility. ఈ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది మనల్ని ఎంతో క్రమశిక్షణలో పెడుతుంది. అంత మాత్రమే కాదు, మనల్ని దీనులుగా చేస్తుంది. Says Anna's life. అన్న జీవితాన్ని ఇక్కడ మనం చూస్తే, And fourthly, నాలుగోదిగా when we turn to Acts 27 chapter. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం. Acts 27 chapter. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం. Yes. The first verse, and when it is determined that we should sail into Italy, they delivered Paul and certain other prisoners, that one named Judas, a centurion of Augustus' band. మొదటి వచనం, మేము ఓడ ఎక్కి ఇట్లీ వెళ్ళవలన నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలు అనువానికి అప్పగించిరి. Here Paul's journey, Paul faced insurmountable problems in his life. తన యొక్క జీవితంలో పౌలు చూసినట్లయితే ఎంతో గొప్ప సమస్యల్ని, ప్రమాదాలను ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. And then 14th verse. 14వ వచనం, Now long after there arose against a tempestuous wind. కొంచెం సేపు అయిన తర్వాత ఊరకులోనూ పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. Tempest situations. పెనుగాలి లాంటి పరిస్థితులు. And 17th verse. 17వ వచనం, Quicksands. అక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఇసుక తిన్నెలు, ఇసుక తిప్పలు. In quicksand, a man cannot walk freely. ఈ మనుషులు అక్కడ స్వేచ్ఛగా నడవలేరు అక్కడ ఇసుక Leave తిప్పలు. alone the vehicles, but man cannot walk freely. ఆ యొక్క ఓడమాట పక్క పెడితే మనుషులు కూడా అక్కడ నడవలేడు అనమాట ఇసుక తిప్పల మీద. In 18th verse, tempest. అక్కడ 18వ వచనంలో చూస్తే మిక్కిలి పెద్ద గాలి. This faced Paul in his journey. పౌలు తన యొక్క ప్రయాణములు ఇవన్నీ ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. And here in 29th verse, 29వ వచనంలో మనం then చూస్తే, fearing lest we should have fallen upon rocks. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడదుమేమో అని భయపడి. It's a situation he faced. ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అవి. In our life journey, we have to face the quicksands, tempests, and many natural calamities before us. మన యొక్క జీవితంలో కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే ఇటువంటి ఇసుక తిప్పలు, తర్వాత చూస్తే పెనుగాలులు, తుఫానులు, ఇటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. In a human life, problems are unavoidable, inescapable, inevitable.
మన మానవ జీవితంలో చూసినట్లయితే సమస్యలు అనేటటువంటి అనివార్యము, మనం తప్పించుకోవాలనేటువంటి అవి ఖచ్చితంగా ఉండేటటువంటి సమస్యలు. But we have to face it through prayer, fasting prayer. అయితే వాటిని మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా వాటిని ఎదుర్కోవాలి. Then we conquer all the problems. అప్పుడు మనం సమస్యలన్నిటి మీద విజయం పొందుతాం. And our testimony will be revealed to the heathen people. అప్పుడు అన్యులైనటువంటి వారికి మన యొక్క సాక్ష్యం అనేది బయలుపరచబడుతుంది. Fasting means persistent in prayer. ఉపవాసం అంటే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండడం. It gives redoubled vigor. అది మన లోపల ఉండేటటువంటి ఎంతో శక్తిని బయటికి తీసుకొచ్చేదిగా ఉంటుంది. Redoubled vigor and energy. ఎంతో శక్తిని అది బయటికి విడుదల చేసేదిగా ఉంటుంది. Remove all the disappointments. మనలో ఉండే నిరాశ నిస్పృహలన్నింటిని కూడా తీసివేస్తుంది. And it removes the depression in our day-to-day life. మన అనుదిన జీవితంలో ఉండే నిరాశల్ని అది బయటికి తీసివేసేదిగా ఉంటుంది. That is the spiritual quality of a fasting prayer. అది ఆత్మీయమైనటువంటి లక్షణం ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు ఉండే లక్షణం అది. And the Apostle Paul faced all these situations అపొస్తలుడైనటువంటి పౌలు ఈ పరిస్థితులను ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. and fasted. ఆయన ఉపవాసం ఉన్నాడు. And 33rd verse, and when the day was coming and Paul besought them to take meat, saying, this day is the 14th day, we have tarried and continued fasting and taken nothing. 33వ వచనం, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు. That is his experiences. Then he later advised through his letters to Corinthians, letters to Timothy, etc. And he underlined for a successful church, successful organization, successful spiritual organization, seed is necessary. ఇటువంటి పరిస్థితులు గుండా అనుభవాలు గుండా పౌలు వెళ్తూ వచ్చాడు. వీటన్నింటినీ తర్వాత ఆయన నేర్చుకున్న పాఠాలని కొరింథీ సంఘానికి, తిమోతికి వాళ్ళకి రాస్తూ వచ్చాడు. కాబట్టి సంఘానికి ఇటువంటి వాటికి అవసరమైనటువంటి విత్తనం అనేటటువంటిది అవసరం. And first is seed, second is follow-up action. తర్వాత మొట్టమొదటేమో విత్తనం అనేది విత్తబడాలి. దాని తర్వాత ఏం జరిగింది అనేటటువంటిది దాన్ని చూసుకునేటటువంటి వారు అవసరం ఉన్నారు. No doubt we are carrying the ministry. నిస్సందేహంగా మన పరిచర్యను ముందుకు తీసుకెళ్తున్నాం. Follow-up action is necessary. దాని తర్వాత ఏం జరిగిందని దాని గురించి పట్టించుకొని దాని గురించి విచారించాల్సిన అవసరం కూడా ఉంది. You see Anna's character, how she prayed and prayed in the house of God and exemplary to others. ఏ విధంగా హన్నా ఉపవాసం ఉండి ఆయన దేవుని మందిరంలో ఆమె ప్రార్థన చేస్తూ వచ్చిందో, ఆ విధంగా మాదిరికరమైనటువంటి జీవితం వేరే వారికి అమ్ముంటూ వచ్చిందో చూస్తూ వచ్చాం. In our twin cities also, the woman played a very pivotal role in spreading the gospel and establishing the churches. మన జంట నగరాల్లో కూడా చూసినట్లయితే సహోదరులు సువార్త ప్రకటించడం కొరకు, సమాజాలను నిర్మించడం కొరకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించారు. We know that HMT, late David's mother Anasuyamma, and because of her prayers, nearly 15 to 20 assemblies around HMT near Narsapur, near Kokatpalli. హెచ్ఎంటి తర్వాత కోకట్పల్లి తర్వాత యొక్క నర్సాపుర సమీపంలో ఉండేటటువంటి ప్రదేశాల్లో దావీదు వారు డేవిడ్ బ్రదర్ ఉంటాడు, వాళ్ళ అమ్మ అనసూయమ్మ అని ఉంటారు. ఆమె చేసినటువంటి ప్రార్థన బట్టి దాదాపు 15 సమాజాల వరకు స్థాపించబడ్డాయి. No, ECL ministry started by one sister Savitrama from Vidyanagar. They went to ECL and started. Now it spread up to Kesara and other areas. ఒక సహోదరి విద్యానగర్ నుంచి సావిత్రమ్మ అనేటటువంటి ఆమె ఈసీఎల్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ప్రారంభించారు. ఇప్పుడు అక్కడ సమాజం స్థాపించబడి అనేక సమాజాల చుట్టూ కేసుల వరకు వ్యాపిస్తూ There are వచ్చాయి. many examples how our sisters played a very vital role in spreading the gospel. ఏ విధంగా సువార్తను ప్రకటించే విధానంలో సహోదరులు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించారనే దానికి ఎన్నో ఉదాహరణలు ఉంటున్నాయి. Seed is essential. ఆ యొక్క విత్తనం అనేది చాలా ప్రాముఖ్యం. Follow-up action, another factor. దాని తర్వాత ఏం జరిగింది ఏంటని దాన్ని పర్యవేక్షించి దాన్ని చూసి విచారించడం కూడా ఎంతో ప్రాముఖ్యం. Concern for believers. విశ్వాసాల గురించి పట్టింపు. A sound doctrine is also essential. ఒక ఎంతో చక్కటి బోధ కూడా అవసరం. Doctrine is essential factor. బోధ అనేది ఎంతో అవసరమైనటువంటి సంగతి. And nowadays people are, you come to, there is a Tailabhishekam, come and you pray. Then they are marketing the ministry through word of God. ఈ దినాన్ని ఏం చేస్తున్నారంటే ఈ యొక్క తైలాభిషేకం అని చేసి దేవుని యొక్క వాక్యాన్ని ఒక వ్యాపారం లాగా చేస్తూ ఉన్నారు. Almost became a business. ఇది ఏమైపోయిందంటే దాదాపు ఒక వ్యాపారం లాగా అయిపోయింది. Sound doctrine is essential for a successful organization and a successful family. ఒక విజయవంతమైనటువంటి సంస్థ కొరకు, ఒక విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితం కొరకు చక్కటి సరైనటువంటి బోధ అవసరం. Facing the problem is essential. సమస్యను ఎదుర్కోవడం అనేది కూడా ఎంతో అవసరం. In a human life, differences are unavoidable, problems are unavoidable, but you have to face with courage and faith.
మానవ జీవితంలో చూసినట్లయితే సమస్యలు అసమానతలు అనేది అనివార్యం. అయితే వాటిని మనం ఎంతో ధైర్యంతో వాటిని ఎదుర్కొనే వారంగా ఉండాలి. Facing the problem and solving the problem also. సమస్యను ఎదుర్కోవడం, సమస్యను పరిష్కారం చేయడం కూడా. At the same time, tact and courage is essential. అదే సమయంలో మనకు చూస్తూ వచ్చినట్లయితే ధైర్యం అనేది అవసరం. అదే పూర్వకంగా క్రియలో మనం ఆచరించడం అనేది కూడా అవసరం. Seeing the problem, you should not run away. You have to face boldly. సమస్యను చూసి మనం ఏదో పారిపోకూడదు, కానీ ధైర్యంగా నిలబడి దాన్ని ఎదుర్కోవాలి. Courage is essential. ధైర్యం అనేది అవసరం. At the same time, self-support is essential to church should be in a tact, in a spiritual discipline. ఈ యొక్క ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణలో ఆ విధంగానే అంటుకట్టుబడి ఉండడంలోనూ చూస్తే మనం నిలబెట్టుకోవడం అనేది అవసరం. And at the same time, public support is essential. అదే సమయంలో ప్రజల మద్దతు కూడా మనకు అవసరం. These are the 10 principles for a successful assembly. ఎంతో విజయవంతమైనటువంటి సమాజం కొరకు ఎంతో 10 విజయమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. Paul suffered because he suffered and faced the situation and enlisted the 10 principles for a successful ministry. ఎంతో విజయవంతమైనటువంటి పరిచర్య కొరకు 10 సూత్రాలను ఆయన చెప్తూ వచ్చాడు. ఆయన ఎన్నో సమస్యలు గుండా, కష్టాలు గుండా వెళ్తూ వచ్చాడు. అపోస్తలుడైనటువంటి పౌలు number of problems he faced. ఆయన అనేక సమస్యలను ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. But boldly he faced it. ఎంతో ధైర్యంతో వాటిని ఎదుర్కొంటూ వచ్చాడు. And this prayer accomplishes things. ఈ ప్రార్థన అనేటటువంటి సంగతులన్నింటినీ కూడా అది నెరవేర్పులోనికి తీసుకొస్తుంది. Prayer is the soul of revival. ప్రార్థన అనేటటువంటిది ఉజ్జీవం తీసుకొచ్చేటటువంటి Every witness to go forward. మన యొక్క జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనకు ఎంతో సాక్ష్యాన్ని కూడా అది ఉండేటట్టు చేస్తుంది. Because in God's name there is a power. ఎందుకంటే In God's name there is in the name itself there is a power. దేవుని యొక్క నామంలోనే శక్తి ఉంది. There is a promise in God's name according to 22 Acts 22:1. అపోస్తల కార్యం 22 మొదటి వచనం ప్రకారం అక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానాల్లో అక్కడ శక్తి ఉంది. In the name of Lord Jesus there is a protection. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే భద్రత ఉంది. In the name of Lord Jesus there is a providence. యేసుక్రీస్తు ప్రభు నామంలో ఒక సదుపాయం ఉంది. In God's name there is a power, promise, protection, providence. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో శక్తి ఉంది, వాగ్దానాలు ఉన్నాయి, మనకు భద్రత ఉంది, సదుపాయం కూడా ఉంది. In chaotic conditions, Paul has faced chaotic conditions, then peace and tranquility was prevailed through his advice. అపోస్తలుడైనటువంటి పౌలు ఎన్నో కష్టమైన ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఆయన వెళ్తూ వచ్చాడు. అయితే ఆయన యొక్క సలహాల ద్వారా ఎంతో శాంతి, నెమ్మది, నిమ్మలంగా ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. In day-to-day life, we have to face chaotic conditions, but through fasting prayer, chaotic conditions will be rooted out and peace and tranquility will prevail in our family, in our individual life, at the large, in the church life. మన యొక్క అనుదిన జీవితంలో కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే ఎంతో విభ్రాంతి కలిగించేటటువంటి, ఎంతో అననుకూలమైనటువంటి, కలవరం కలిగించేటటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే మన యొక్క ప్రార్థన ద్వారా మన యొక్క వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, సంఘ జీవితంలోనూ ఎంతో నెమ్మదిని, సమాధానాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. In firstly we saw Ezra 8:23 that a right way, Ezra wanted, he petitioned, Lord, show me the right way. ఎజ్రా 8:23లో మనం చూస్తూ వచ్చాం. మొదటిగా ప్రభువా సరైనటువంటి మార్గము, సరైన విధానంలో నీ సన్నిధిలో ప్రార్థించేటట్టు చూపించానంటూ వచ్చాడు. For a right direction you have to go for fasting. మనం ఉపవాస ప్రార్థనలో సరైనటువంటి మార్గంలో, సరైన విధానంలో మనం చేయాలి. And secondly, 2 Chronicles 20th chapter 3rd verse, Jehoshaphat feared very much, but he fasted. రెండోదిగా మనం చూస్తూ వచ్చాం. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 3వ వచనంలో యెహోషాపాతు భయపడ్డాడు, అయితే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. In Luke 22nd chapter 30 months, that woman has a burning zeal to do the ministry in the house of God. తర్వాత మనం చూస్తూ వచ్చాం లూకాసు వార్త 2వ అధ్యాయం 36, 37 వచనాల్లో ఆ స్త్రీ, ఆమె ఎంతో దేవుని కొరకు మండుచుండేటటువంటి హృదయం కలిగి ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చింది. And Acts 27:33, because a chaotic conditions had prevailed in the life of Paul. పౌలు జీవితంలో అపోస్తల కార్యములు 27:33లో మనం చూస్తూ వచ్చినట్లయితే ఎంతో అననుకూలమైనటువంటి ప్రతికూల పరిస్థితులు తన జీవితంలో ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. On one hand, tempests, and he has to face many things in his ministerial journey. తన యొక్క పరిచర్యలోను, ప్రయాణంలో చూస్తూ వచ్చినట్లయితే తను ఎన్నో ఫెనుగాలు, తుఫాన్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. The chaotic conditions, God has shown peace and tranquility in his life and showed the entire world how we have to follow the 10 issues for the propagation of gospel.
ఏ విధంగా అయితే తన యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఆయనకు సహాయం చేస్తూ వచ్చాడు, ఏ విధంగా దేవుడు తనకి 10 యొక్క నియమాలు సూత్రాలు అవి అనుగ్రహిస్తూ వచ్చాడు, ఏ విధంగా ఇవన్నీ కూడా సమాజానికి అవి చూపించబడుతూ వచ్చాయి. Seed, follow-up action, facing the problem, solving the problem, self-support, what not. The 10 principles he showed and the విత్తనాన్ని God's plan. విత్తనాన్ని విత్తడము, దాని తర్వాత ఏ విధంగా ఉంది ఏంటని దాన్ని మళ్ళీ పర్యవేక్షించడము, ఆ విధంగా తర్వాత చూస్తూ వచ్చినట్లయితే ఈ యొక్క సమస్యను ఎదుర్కోవడము, సమస్యను పరిష్కారం చేయడము, ఆ విధంగా 10 నియమాల్ని ఆయన సువార్త ప్రకటించడానికి మనకి బయలుపరిచాడు. Because through fasting ఇది కేవలం ఉపవాసం ద్వారానే. is a mighty weapon to demolish the satanic forces. సాతాను యొక్క శక్తులన్నింటినీ ఓడించడానికి, వాటిని అధిగమించడానికి ఉపవాస ప్రార్థన అనేది బలమైన ఆయుధం. And lastly, చివరిగా book of Zechariah 8 chapter 19th verse. జకర్యా 8వ అధ్యాయం 19వ వచనం. 8:19, yes. 8:19. 8:19, yes. Thus said the Lord of hosts, the fast of the 4th month, and the fast of the 5th, and the fast of the 7th, and the fast of the 10th shall be the house of Judah joy and gladness and cheerful peace. Therefore, love the truth and peace. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రేమగా ఎంచుడి. House of Judah joy and gladness through fasting. ఉపవాస ప్రార్థన ద్వారా యూదా ఇంటి వారికి సంతోషము ఉత్సాహము. So joy comes through fasting. సంతోషము ఉత్సాహం అనేది కేవలం ఉపవాసం ద్వారానే Because వస్తుంది. joy is an antidote to our mental weakness. మానసికమైనటువంటి బలహీనతకి విరుగుడు ఏంటంటే ఈ యొక్క సంతోషం. Mental depression, మానసికమైనటువంటి నిరాశ గురించి, family problems, మనం సమస్యలు వాటి కొరకు, economic problems, ఆర్థిక సమస్యలకి, all problems, joy is the only fittest answer. వీటన్నిటికీ సరిపోయేటటువంటి సరైనటువంటి జవాబు ఏంటంటే సంతోషం, ఆనందమే. Joy comes through fasting. ఈ సంతోషం ఉత్సాహం అనేది కేవలం ఉపవాసం ద్వారానే వస్తుంది. It is not an ATM, but it's through fasting only. ఇదేదో ఏటీఎంలో అందుబాటులో ఉండేది కాదు, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారానే ఈ ఉత్సాహం, సంతోషం అనేది వస్తుంది. So, through fasting, joy in our life. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా మన జీవితాల్లో సంతోషం. And firstly, Ezra 8:23, right way to proceed. యెజ్రా 8వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే సరైనటువంటి మార్గంలో ముందుకెళ్ళడం కొరకు, As we prayed, right way. సరైనటువంటి మార్గం, సరైన విధానం. Secondly, 2 Chronicles 20th chapter, 3rd verse, fear to peace and prosperity. రెండోదిగా మనం చూస్తే 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే ఆయన భయపడ్డాడు, ఉపవాస దినం చాటించాడు. తర్వాత చూస్తే ఎంతో శాంతి, నెమ్మది, నిమ్మళముగా ఉంటూ వచ్చింది. Through fasting, the fear has gone away, peace and tranquility appeared. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా భయం అనేది పటాపంచలైపోయింది. తర్వాత చూస్తే ఎంతో నెమ్మది, తర్వాత చూస్తే ఆయన దేశం, రాజ్యంలో నిమ్మళంగా ఉంటూ వచ్చింది. In Luke 2nd chapter, 37th verse, Anna prayed, she showed that a burning zeal to the ministry in the house of God. లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే హన్నా అనేటటువంటి ఆమె ప్రవక్తి దేవుని యొక్క పరిచర్య కొరకు ఆమె ఎంతో మండుచుండేటటువంటి హృదయం కలిగి ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చింది. And fourthly, Acts 27:33, that's chaotic conditions. Paul faced the chaotic conditions, turned into peace and tranquility. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో అపోస్తుడైనటువంటి పౌలు చూస్తే ఎన్నో అననుకూలమైన, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు. అయితే అవన్నీ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా ఎంతో ఆనందంగా, సంతోషంగా, నెమ్మలంగా ఉంటూ In వచ్చాయి. book of Zechariah 8 chapter 9th verse, it says that he prayed fasting up, he observed fasting, and the joy was proclaimed. జకర్యా 8:19లో మనం చూస్తూ వస్తాము, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చారు, సంతోషమును, ఉత్సాహమును వారికి అనుగ్రహించబడింది. Fasting prayer is very essential. ఉపవాస ప్రార్థన అనేది ఎంతో అత్యవసరమైన సంగతి. We should not take in a lackadaisical way, in a normal way. ఏదో సామాన్యమైన సాదాసీదా విధానంలో ఆచార అలవాటుగా మనం దీన్ని తీసుకోకూడదు. Should not practice in a habitual way. ఏదో ఆచారం, అలవాటు ప్రకారంగా మనం ఈ ఉపవాస ప్రార్థన చేయకూడదు. There is just we mentioned a few things, but there are many a number of issues we have to be
flip side there. Spiritual prosperity will come through fasting and prayer. కొన్ని సంగతులు మీతో పంచుకోగలుగుతారు. వచ్చాం, అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేటటువంటి ద్వారానే ఆత్మీయమైనటువంటి వృద్ధి, పురోభివృద్ధి అనేది ఉంటుంది. For every believer's life, church life, individual life, fasting, prayer, uphold and spiritual prosperity will come to that particular individual, family and the congregation at large. ఒక విశ్వాస జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారానే మనము సమాజంగా ఎంతో మేలు పొంది వృద్ధి పొందే వారంగా మనం ఉంటాం. May God bless this one. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ప్రార్థనలో ప్రవేశిద్దాం. విన్నటువంటి వాక్యమును ఆధారం చేసుకొని ప్రార్థించడానికి ప్రభు మన కృపను మన ఎడల విస్తరింపజేయను గాక. ప్రార్థన అంశముల పట్టిక మీకు అందజేయబడింది. ఆ పత్రిక మేరకు, ఆ పట్టిక అంశముల మేరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తుంటున్నా. ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన మనవి, హెర్మోన్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఆ యొక్క బాత్రూమ్స్, వాష్రూమ్స్ పూర్తిగా అన్నీ కూడా కూల్చబడినవి, పడగొట్టబడినవి. ఈ సమయంలో ప్లాన్ ప్రకారము, పద్ధతి ప్రకారము ఆ యొక్క ప్లాన్ అప్రూవల్ కోసము ప్రార్థించవలసిందిగా మనం చేస్తుంటున్నాం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా ఆయన ఇంజనీర్స్ సలహా ఇచ్చింటున్నారు. ఆ సలహా మేరకు ముందుకు సాగుటకు ప్రభు తన యొక్క నడిపింపును అనుగ్రహించినట్లు ప్రార్థించండి. సహోదరుల వైపు ఏ విధంగా షెడ్లో సహోదరులు కూర్చుంటున్నారో అదే విధానంలో సహోదరుల వైపు కూడా హెర్మోన్ కాంపౌండ్లో కింద అంతయి కూడా షెడ్ ఆ పక్క ఏ విధంగా ఉందో సహోదరుల వైపు కూడా కిందంతయి కూడా ఆ టాయిలెట్స్ లేకుండా కూర్చునే దానికి అనుకూలంగా ఉంటే భవిష్యత్తులో మనం స్థలం కొనలేము. కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా అలా ఉంచుకుంటాం మంచిదని సలహా ఇచ్చింటున్నారు ఇంజనీర్స్. కాబట్టి ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్లో వాష్రూమ్స్ ఏర్పాటు చేయటం మంచిదని సలహా ఇచ్చింటున్నారు. దాని నిమిత్తము ప్లాన్ వేస్తుంటున్నారు. ఆ ప్లాన్ అప్రూవ్ కాల GHMCలో దాని కొరకు భారంగా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తుంటున్నాం. భారభరితమైనటువంటి పని, తన నడిపింపు తన చిత్తం యొక్క కేంద్రంలో ఉంచుకొని ప్రభు నడిపించినట్లు మీ యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుచూ వస్తుంటున్నాం. ఒక సహోదరుడు మైక్ తీసుకొని ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. వాక్యంను ఆధారం చేసుకొని ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నాం.